नमः पసుపు కుంకుమ వేయండి వస్త్రం వేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హేమరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి వేద్యాం अलंकारां समर्पयामि ते नमः महागणपति गौरी देवता श्री महालक्ष्मी देवताये नमः पूल पेट्टंడి ఆయనేతే పరాయనేతే దుర్వారోహంత పుష్పిని ప్రజత్త పుండరీకాని సమగ్రాయ గృహాయమే పుష్పం సమర్పయామి పుష్పాక్షతేన గంధ పుష్పాక్షతాంత ప్రత్యక్షతాపిత దీపం సందర్శయామి ధూపదీపానంతరేణ शुद्ध आचामनीयं समर्पयामि महागणपति गौरी देवताभ्यो नमोस्तुते नमः सकुलोपचार पूजाख्ये नमः दीपगंध पुष्पाक्षतारभ्यक्षयामि ते नमोस्तुते नमः वनस्पतिर्दिव्ये नानागन्धाक्षमोत्तमाम् आग्नेयं प्रतिगृह्यतां धूपमाग्रापयं प्रत्यक्ष दीपं संदर्शयामि धूपदीपानन्तरेण ललिता परमेश्वरी देवताये नमो नमः सकुलोपचार पुण्ड पुष्पाक्षताञ्जलिं देवताये नमोस्तुते नमः धूपमाग्रापयं प्रत्यक्ष दीपं संदर्शयामि धूपदीपाननः शुद्ध आचामनीयं समर्पयामि ते नमः विजय रूपिणी जननी शिवकामिनी लघु भयालु नीदरिनुन्ना तोलगु भयालु नीदयलुन्ना कलुगु जयालु नी देवी त्रिगुणात्मिके నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. అందుకని కొబ్బరికాయ నైవేద్యం పెట్టినప్పుడు ఖచ్చితంగా కొట్టిన తర్వాత తోక తీసేసి నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టినప్పుడు ఆ కుంకుమ పసుపు పెడతారు చాలామంది. కుంకుమ పసుపు పెడితే నైవేద్యం పనికిరాదు, బలికి పనికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సార్ ఆ మూత వేయండి నైవేద్యం. అమ్మ ఆకుతోని ఆ కొబ్బరికాయ మీద ఆ పండు మీద నీళ్లు చల్లండి సార్. ఆ నైవేద్యాల మీద ఈ పండ్ల మీద నీళ్లు చల్లండి. గోర్భవస్వః यो देवस्सविधास्मा प्रेरजेत्तस्य जद्वर्गस्तद्वरेण्यमुपास्महे नैवेद्याన్ని అమ్మవారికి చూపించండి. ప్రథమాత్మనే నమః, ద్వితీయాత్మనే నమః, తృతీయాత్మనే నమః, చతుర్థాత్మనే నమః. అమ్మవారికి 4 సార్లు నీళ్ళు చల్లండి. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి.
అమృతా పిధానమసి ఉత్తరాభూషణ ముఖే శుద్ధ ఆసమనీయం సమర్పయామి సుతుకాలోద్భవ నారికేల ఫలనైవేద్యం కదలీ ఫలనైవేద్యం నివేదయామి. అక్షతలు వేయండి. ఒక తమలపాకు ఉన్నదా? ఒక తమలపాకు అమ్మవారికి తాంబూలం పెట్టండి కదా పెట్టండి. తొడగ తీయండి తమలపాకు.